అయ్యప్ప మాల వేసుకున్నది ధర్మాన్ని ఆచరించమని, ధర్మానికి అండగా ఉండటానికేనని చెప్పారు. ప్రభుత్వ చీఫ్ విప్ వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అయ్యప్ప మాల వేసుకున్న వారందరూ దీక్ష ముగిసిన తర్వాత కూడా పవిత్ర యజ్ఞంగా మన ప్రాంత అభివృద్ధి చెందడానికి అందరూ సహకరించాలని కోరారు. వినుకొండ పాత శివాలయంలో మంగళవారం అయ్యప్ప శివ భవానీ మాత మాలను ధరించిన దీక్షపరులకు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నప్రసాదం సదుపాయం కల్పించారు. సొంత ఖర్చులతో స్వాములకు సద్ది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన్నతో కలిసి జీవి ఆంజనేయులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి ఆంజనేయులు అయ్యప్ప శివ మాలధారణకు అన్నదానం దేవుని కృపగా భావిస్తున్నానని చెప్పారు. చాలా సంతోషంగా ఉందని స్వాములంతా వచ్చి ప్రసాదం స్వీకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు స్వాములందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరించినందుకు, సద్ది స్వీకరించినందుకు అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆ అయ్యప్ప స్వామి, ఆ పరమేశ్వరుడు, అలాగే ఆ భవానీ మాత మీ అందరు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని, మీరు అనుకున్నటువంటి పవిత్ర యజ్ఞం నెరవేర్చాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా. ప్రత్యేకంగా ఈ అయ్యప్ప మాల వేసుకున్నది ఒక విశేషం ఉంది. అంటే అధర్మం నుండి ధర్మం వైపు నడవాలని, చెడు నుండి మంచి వైపు నడవాలని, అందరినీ ప్రేమగా చూసుకోవాలని, అందరికీ సంతోషాన్ని పంచాలని, ప్రేమని పంచాలని, మీరందరూ సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని పంచడమే దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం. ఈ అయ్యప్ప మాల వేసుకున్నది ధర్మాన్ని ఆచరించమని, ధర్మానికి అండగా ఉండాలని ఈరోజు మనకి ధర్మం చెప్తా ఉంది. అందుకే అందరూ కూడా అయ్యప్ప స్వామి ఈరోజు ఎవరైతే మాల వేసుకున్నారో వారందరూ మాల అయిపోయిన తర్వాత కూడా ఓ పవిత్ర యజ్ఞంగా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి అందరూ సహకరించాలని అందరినీ కోరుకుంటూ, ఆ భగవంతుడు మీ కోరికలన్నీ నెరవేర్చాలని చెప్పేసి ఆ భగవంతుడిని వేడుకుంటున్నా. ఈరోజు నాతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన గారికి, అలాగే పివి సురేష్ గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారు ఆలయ కమిటీ చైర్మన్ గారికి, అట్లాగే ఈఓ గారికి, అందరికి కూడా నాతో పాటు వచ్చిన పెద్దలందరికీ నేను పేరు పైన అభినందన తెలియజేస్తున్నా. కమిటీ వాళ్ళు రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ భక్తులందరికీ సౌకర్యం కల్పిస్తున్నటువంటి కమిటీ వారి అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ మాజీ శాసనసభ్యులు మక్కన గారిని మాట్లాడిస్తా కోరుతున్నాను.